గోదావరిఖని పట్టణానికి గణపతులు వచ్చేశారు. వినాయక చవితి పండుగకు పట్టణంలో వీధి వీధిన గణేష్ మండపాల్లో వెలిసి సందడి చేయడానికి గోదావరిఖని పట్టణానికి గణనాథులు వచ్చేశారు. వివిధ రకాల ఆకృతులలో భక్తుల నుంచి పూజలను అందుకోవడానికి గణేష్ విగ్రహాలను అమ్మే అమ్మకందారులు తమ గణేష్ విక్రయాల కేంద్రంలో గణేష్ విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కలకత్తా, జోధ్పూర్, బాంబే, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలను విక్రయందారులు తమ విక్రయ కేంద్రాల్లో ఉంచారు. ఈ సందర్భంగా గణేష్ విక్రయ కేంద్రాల నిర్వాహకులు మాట్లాడుతూ చాలా ఏరియాల నుంచి ఈసారి చాలా రకాల వెరైటీ గణేష్ విగ్రహాలు రావడం జరిగిందని, ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయాలను జరుపుతున్నామని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు తొందరగా వచ్చి తమకు నచ్చిన గణేష్లను సెలెక్ట్ చేసుకోవాలన్నారు. విష్ణుమూర్తి గణేష్ బండారి అని చెప్పి గత 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరం అడుగు పెడుతూ గణేష్ విగ్రహాలు మంచి కలర్ఫుల్ వెరైటీలతోటి, నేచురల్ కలర్లతోటి చాలా దూర ప్రాంతం నుండి కొనుగోలు చేసి విక్రయదారులకు తక్కువ ధరలకే భారీ ఎత్తున ఇప్పటికీ ఒక 600 విగ్రహాలు వచ్చాయి. ఇంకా 200 విగ్రహాలు వస్తున్నాయి. సో ఆల్ ఫుల్ వెరైటీలతోటి ప్రజలకు తక్కువ ధరలకే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి తొందరగా వచ్చి ప్రతి కస్టమర్లు మీరు కొనుగోలు చేస్తే కావలసిన వెరైటీలు తక్కువ ధరలకి మీకు లభిస్తుంది, హోల్సేల్ రేట్లకి. మరి చాలా దూర ప్రాంతం నుండి తెచ్చినాము. ఈ గణేష్ పేరు వచ్చి అయోధ్య గణేష్ అని అంటారు. పేరు వచ్చి బాలాపూర్ గణేష్ అంటారు దీన్ని. ఇది హైదరాబాద్ ధూళిపేట నుండి తేవడం జరిగింది. ఈ గణేష్ పేరు వచ్చి రథచక్ర గణేష్ అంటారు దీన్ని. ఇది చాలా దూరం నుంచి విక్రయించి తేవడం జరిగింది. ఈ గణేష్ పేరు వచ్చి బొజ్జ గణేష్ మహారాజ్ అంటారు. బొజ్జ గణేష్ అంటే అందరూ తెలిసినా కానీ ఆ బొజ్జ గణేష్ ఇది ఒక డిఫరెంట్ బొజ్జ గణేష్ అంటారు. ఈ గణేష్ పేరు వచ్చి పట్కా గణేష్ అంటారు. పట్కా మీనింగ్ ఏంటంటే ఒక పెళ్లి కొడుకు ఏ విధంగా అయితే తయారయ్యి ముస్తాబాయి ఉంటాడో ఆ గణేష్ పేరు వచ్చి పట్కా గణేష్ అంటారు.